మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, మే మాసం విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఈ నెల వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉండబోతుంది? మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో జరిగే ఒకే మంచి విషయాలు ఏంటంటే, వివాహాలు జరగట్లేదు, వివాహాలు అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే వివాహం జరిగే అవకాశం ఉంది. ఇక ఏంటంటే, శనేశ్వరుడు కుజుడు ఎప్పుడైతే వీళ్ళకి దశమ స్థానంలో పడ్డారో కాస్తంతగా పని కొంచెం ఫాస్ట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది, కొంచెం అగ్రెసివ్గా. కన్మాధిపతి స్థానంలో కుజుడు వెళ్ళడం వల్ల కొంచెం ఇక్కడ ఆలస్యం ఆటంకాలు ఇప్పుడు దాకా నడుచినప్పటికీ కూడా ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అంటే, సంబంధాలు ఒకవేళ గట్టిగా చూస్తే వాళ్ళకి కావాల్సిన అనుకూలమైన అమ్మాయి కానీ అనుకూలమైన అబ్బాయి కానీ దొరికే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత సంతాన భాగ్యం ఒకటి వీళ్ళకి అదృష్టంగా ఉంది. ఎప్పుడైతే గురువు ఉన్నంతకాలం వీళ్ళకి అన్ని శుభశుభంగా జరుగుతుంటాయి. గురువు మారిన దగ్గర నుంచి దశమస్థానంలో శనేశ్వరుడు ఒక ప్రభావం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఏంటంటే, ఇక్కడ వీళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు మార్పులు విపరీతంగా ఉంటాయి. తర్వాత ప్రమోషన్స్ వస్తుంటాయి. ప్రమోషన్ల వల్ల వచ్చే పనులు కూడా ఎక్కువగా ఉంటాయి. వ్యాపారాల్లో జరిగే కొంతపాటి నష్టం ఉంది. అది జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడులు పెట్టినప్పుడు పెద్ద పెట్టుబడులు, ముఖ్యంగా చిన్న పెట్టుబడులకి చిన్న ఉద్యోగం, చిన్న దానికి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ వీళ్ళకి పెద్ద పెట్టుబడులు పెడతారు. ఒక కన్స్ట్రక్షన్స్ కానీ, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం కానీ, ఒక రెస్టారెంట్స్ మీద కానీ ఇన్వెస్ట్ చేయడం కానీ, అవి కొంచెం వాళ్ళ జాతకాన్ని, జన్మజాతకాన్ని కొంచెం పరిశీలించుకొని అసలు ఈ టైంలో ఈ వ్యాపారం చేయొచ్చా చేయకూడదా, అంతదశలు బాగున్నాయి లేవో అని చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఈ సంవత్సరం వాళ్ళు కానీ పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేస్తే పెద్దగా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ నెల నుంచి వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఎక్కువగా ఏంటంటే, గురువు మారే వరకు, కుజుడు మారే వరకు, రవి మారే వరకు కాస్తంత వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యాపారాల మీద జోలికి వెళ్ళకూడదు. ఎప్పుడు దాకా అంటే ఇంకా చాలా రోజుల దాకా అనుకోండి, కానీ మే నెల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో ముఖ్యంగా అలాంటి నష్టపోయడానికి నష్టపోవడానికి మార్గాలు ఓపెన్ అవుతుంటాయి అన్నమాట, దారులు కనిపిస్తుంటాయి అన్నమాట. సో ఎవరో మంచి వాళ్ళు, తెలివైన వాళ్ళు అనుకుంటాం, వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు, వీళ్ళు బాగా వ్యాపారం వీళ్ళతో కలిసి చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటాం. ఇలా నమ్మించి మోసం చేసే లక్షణం ఏదైతే ఉందో అది ఈ నెల ఏర్పడుతుంది వీళ్ళకి. ఈ మాసంలో వీళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల్లో మొదటిది ఏంటంటే, ఇంట్లో వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ నమ్మడం కానీ, వాళ్ళతో పెట్టుబడులు పెట్టడం కానీ, వాళ్ళతో కలిసి వ్యాపారం చేద్దామని కానీ ఈ ఆలోచనలు మానేయాలి ఈ మాసంలో. ఎందుకంటే ఈ ఆలోచనే, ఈ దారి వీళ్ళకి పెద్ద నష్టాన్ని తీసుకెళ్లే దారి కనిపిస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండవలసిన ముఖ్య ఉద్దేశం. రెండోది, వీళ్ళు సంపాదించిన ప్రతి దాంట్లోని ఒక 10 రూపాయలు అంటే 100% సంపాదిస్తే దాంట్లో 10% ఖచ్చితంగా దాన ధర్మాలు చేయాల్సింది. ఇది చేయడం వల్లే వీళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. ఎందుకంటే కర్మాధిపతికి ఎంతో కొంత కర్మని తొలగిస్తూ ఉండాలి మనం. ఆ తొలగించకపోతే ఆయన పెద్దగా ఇస్తుంటారు శిక్షలు, మనం చేయడం. తర్వాత మన కింద పనిచేసే వాళ్ళని, తర్వాత మన కింద పనిచేసే వాళ్ళని కానీ, మనకన్నా చిన్న వాళ్ళని కానీ ఎక్కువగా దూషించడం కానీ, ద్వేషించడం కానీ పెట్టుకోకుండా వాళ్ళ పని మన పని మందిని చేసుకుంటూ ఎంతవరకు వర్క్ చెప్పాలో అందరికీ వర్క్ చెప్పి వాళ్ళని వదిలేయాలి. తిట్టడం కానీ, సర్కాజంగా మాట్లాడడం కానీ ఈ మాసంలో చేయకూడదు. మామూలుగా మిథున రాశి వాళ్ళు ఏంటంటే, ఏదైనా సరదాగా నవ్వుతూ చేయాల్సిన మాటలు అంటుంటారు. ఇలా చేసేటప్పుడు ఈ మాసంలో అది కాస్త ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే దశమస్థానంలో శనేశ్వరుడు మొత్తానికి ఉంటారు. వీళ్ళకి ఉన్నప్పటికీ కొన్న కూర్చుంటే ఎప్పుడైతే కలుస్తారో కొంచెం దాన్ని మాటని కాస్త కటువుగా మార్పిస్తారు. కోపం విపరీతంగా వస్తుంది. విపరీతంగా మనం అక్కడ 2 మాటలు మాట్లాడాల్సిన 10 మాటలు మాట్లాడతాము. దానివల్ల కాస్తంత చెడు అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పుణ్యం సంపాదించుకోవడం కష్టం, పుణ్యాన్ని ఖర్చుపడడం ఈజీ. ఇప్పుడు మనం చెడుగా 4 మాటలు మాట్లాడేస్తాం, మనకి నష్టం జరుగుతుంటే లేదు, మన పుణ్యం ఉన్నంతకాలం అది కాపాడేస్తుంది. ఎప్పుడైతే మన పుణ్యం అయిపోయిందో మళ్ళీ పుణ్యం సంపాదించుకోవడం కష్టం అవుద్ది. అందుకని చాలా జాగ్రత్తగా ఈ మాసంలో మిథున రాశి వాళ్ళు కొత్త నిర్ణయాలు, కొత్త వ్యాపారాలు, కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉండాల్సింది. చదువుకున్న వాళ్ళకి, ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? చదువుకునే వాళ్ళకి కష్టపడి చదువుకుంటే ఖచ్చితంగా చదువులో మంచి ర్యాంక్ వస్తాయి. తెల్లవారుజామున లేచి చదివారా వాడు ఖచ్చితంగా పాస్ అవుతాడు. ఎప్పుడో ఏదో చదివేసా వచ్చేస్తలే అనుకునే వాళ్ళు కష్టమే అండి. కష్టపడి ఉద్యోగం చేసే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది, మంచి ప్రమోషన్ వస్తుంది, మంచి పొజిషన్లోకి వెళ్తారు. ఎందుకంటే వీళ్ళు కష్టపడాలి అనేది రాస్తుంది. ఈ కష్టపడి తత్వం ఎలా ఉంది వీళ్ళకి అంటే, ఖచ్చితంగా వీళ్ళు అన్ని పనుల్లోని వీళ్ళు ముందు ఆరితేరి చేయాల్సిందే. అంటే నేర్చుకోవాలి. ఒకళ్ళు రాలేదు పని ఖచ్చితంగా నేర్చుకొని చేయాలి. ఎందుకంటే శనేశ్వరుడు వీళ్ళకి దశమస్థానం ఉన్నారు కదా, అందుకని నేర్పిస్తాడు, చేపిస్తాడు, 2 జరుగుతాయి.
అందుకే వీళ్ళు సిద్ధంగా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది. ఉద్యోగాలు వస్తువులకి బాగానే ఉంది, విద్యార్థులకి పర్వాలేదు, కష్టపడి చదివే వాళ్ళకి. వ్యాపారస్తులు ఒక్కలే చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అందులో చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు మాత్రం కష్టం ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా 40-50 వేలు పోయినా సరే బాధే కదా వాళ్ళకి. అవి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు పెట్టుబడులు, కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా తీసుకెళ్తే మిథున రాశి వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. కుటుంబ బాంధవ్యాలు ఏ విధంగా ఉంటాయి? ఖచ్చితంగా కాస్తంత ఇబ్బంది, కాస్తంత డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తుంటాయి. కుటుంబంలో కొంత పిల్లల విషయంలో కానీ, భార్యాభర్త మధ్యలో కానీ కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీని నుంచి మనం బయటపడడానికి కంటిన్యూగా ఏదైనా ఒక దైవ నమస్మరణ, చారిటీ. ఈ మాసం వీళ్ళు ఎక్కువ చారిటీ చేయాలి. మంచినీళ్ళు దానం చేసిన అదృష్టం వీళ్ళకి. తర్వాత చల్లని కూల్ డ్రింక్స్ కానీ, ఇప్పుడు బాగా ఎండాకాలం కదా, ఈ ఎండాకాలంలో మనకి కార్స్ దగ్గర, సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చల్లని కూల్ డ్రింక్స్ ఇచ్చిన వీళ్ళకి అసలు కలిసి వస్తుంది. కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఇలాంటివి ఇవ్వాలి, మంచినీళ్ళు కానీ. ఇవి చాలా సింపుల్ రెమెడీస్ చెప్తున్నా, అది అందరికి ఈజీ ఉంటుందని. అసలు చేయాలంటే నువ్వుల నూనె ఇలాంటివి గుళ్ళలో దానాలు చేయడం, ఇవి చేయాలి. కాకపోతే ఏంటంటే మనకి అందుబాటులో టక్కని దొరికేవి. ఇప్పుడు ఎవరన్నా సిగ్నల్ దగ్గర తీసుకున్నాం, ఒక షాప్ దగ్గర కొనేసి ఆ సిగ్నల్ దగ్గర ఇచ్చే వాళ్ళు కూడా ఇచ్చేవచ్చు వెంటనే. అందుకే నేను చిన్న చిన్న రెమెడీస్ చెప్తాను యాక్చువల్లీ. కానీ మన జాతకంలో దశ అంతర్దశ యోగించట్లేదంటే అవి పెద్ద రెమెడీస్ ఉంటాయి, పెద్దగా చేయాల్సి వస్తుంది. నేను ఇది గోచారీత్యా సింపుల్ రెమెడీస్ మేడం. ఇప్పుడు ఈ చల్లగా అవతల వాళ్ళు పుణ్యం సంపాదించుకోవాలంటే ఎండలో ఉండే వాళ్ళకి చల్లగా ఏదైనా తాగించడమో, జ్యూస్ ఇవ్వడమో చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది. ఎందుకంటే తీపి పదార్థం ఇస్తే గురువు ఒక అనుగ్రహం కలుగుతుంది ఏంటి. అది చల్లని ప్రశాంతంగా వాళ్ళ వాతావరణం అనుకుంటే శుక్రుడు ఒక అనుగ్రహం కలుగుతుంది ఏంటి. వాళ్ళ దాహాన్ని మనం తీర్చా కనుక, వాళ్ళ ఆహారం పెట్టాం కనుక ఇక్కడ కుజుడు రవి ఒక అనుగ్రహం కలుగుతుంది అనమాట. ఇలాంటివన్నీ కలిపి ఉంటుంది కనుక చల్లనివి తీయనివి ఇవ్వండి అని చెప్తాను. అలాంటి తర్వాత చిన్నపిల్లలకి ఎక్కువగా ఈ స్వీట్స్ పంచితే చాలా మంచిది అన్నమాట వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి మిథున రాశిలో గురువు ఉండడం వల్ల ఆటోమేటిక్గా తెలియకుండా వాళ్ళు బరువు పెరుగుతూ ఉంటారు ఏంటి. తర్వాత షుగర్ సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధుల నుంచి బయటపడడానికి మొదటి పదార్థాలు పంచుతూ ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటారు అన్నమాట. ఇవి కూడా చేసుకోవాలి. మేడం, బయట పరిస్థితులు మనం చూస్తున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా వరకు ఉద్యోగాలు పోతున్నాయి. అలాగే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కెరీర్లో గ్రోత్ లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎప్పుడు ఉద్యోగాలు ఊడిపోతాయి అని చెప్పి భయపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితుల్ని చక్కబెట్టడానికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి. తప్పకుండా. అంటే ఇప్పుడు పరిహారాలు చేయడంలో ఒక పద్ధతి అయితే, నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కొన మనిషి ఒక మనస్తత్వం ఎలా ఉండాలి అంటే వాళ్ళందరూ వాళ్ళు రియలైజేషన్ ఉండాలి. ఎప్పుడు కొన ఏ పనైనా, ఏ వ్యవహారమైనా. ఇప్పుడు ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలకు పరిహారమే కావాలి ఖచ్చితంగా అంటే నేను చెప్పేది ఏంటంటే, ఉద్యోగం అనేది ఏంటది ఒక యోగం. అంటే యోగాలు ఇచ్చేవాళ్ళు ఎవరు మనకి? శుక్రుడు అధిపతి. ఆ శుక్రుడు అధిపతి ఉండడం వల్ల శుక్రుడు ఒక అనుగ్రహం కావాలి అంటే స్త్రీలను ఎక్కువ గౌరవించడము, స్త్రీలతో ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా, స్త్రీలతో ఎటువంటి అసభ్యపరమైన పనులు చేయకుండా ఉంటే వీళ్ళకి కలిసి వస్తుంది. అయితే ముఖ్యంగా స్త్రీలు అంటే ఎవరెవరు ఉండే వీళ్ళకి ముఖ్యంగా తల్లి, భార్య, తర్వాత చెల్లెలు, వీళ్ళు ముగ్గురు ఉంటారు ముఖ్యంగా. వీళ్ళ ముగ్గురిని ఏమి అనుకుని ఉంటే ఎవరికైనా సరే ఉద్యోగాలు పోవు. ఇది ఒక పరిహారం. చాలామంది ఏ రెమెడీ చేయాలంటారు, కానీ వాళ్ళని ఊరికే సతాయిస్తుంటారు, సరదాగా ఏడిపిస్తుంటారు చెల్లెల్ని, అక్కల్ని సరదాగా ఏడిపిస్తే వాళ్ళు ఏమవుతుందండి. కానీ వాళ్ళకి ఎంత సరదా ఉన్నప్పటికీ వాళ్ళ మానసికమైన పరిస్థితి కొంత మనసులో కాస్త బాధపడితే అది వాళ్ళకి తగులుతుంది. అలాగే తల్లితోటి పోట్లాడకూడదు. వీళ్ళు పోట్లాడకుండా వాళ్ళు చెప్పినట్టు సరే అమ్మా చేద్దాం అని అనుకూలం చేద్దాం అని సౌమ్యంగా మాట్లాడితే ఖచ్చితంగా ఉద్యోగాలు నిలబడతాయి. తర్వాత భార్యాభర్తల మధ్యలో భార్యని హీనంగా మాట్లాడినా, కాస్త నీకేం తెలియదు నోరు మూసుకుంటని చెప్పేసి మాట్లాడితే కూడా పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ముఖ్యంగా చేయాల్సిందండి స్త్రీని ఎక్కువగా వీళ్ళు గౌరవించడం వల్ల వీళ్ళకి వస్తాయి. ఇది ఎటువంటి స్త్రీలకి ఏంటి, మిగతా బయట జరిగే స్త్రీలకు కాదు, ఓన్లీ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఈ ప్రాధాన్యత వీళ్ళు ఇవ్వగలిగితే ఉద్యోగాలు ఖచ్చితంగా నిలబడతాయి. ఇది పెద్ద పరిహారం వీళ్ళకి. వీళ్ళు మౌనంగా ఇంట్లో సౌమ్యంగా మాట్లాడమే వీళ్ళకి పెద్ద టాస్క్. అది చేయగలిగితే అదృష్టవంతులే. ఇక దైవాదృష్టంలో ఉద్యోగం అంటే ఏంటంటే మనకి ఎప్పుడు కూడా అధికారంగా అగ్నితత్వమైన రాశి కుజుడు ఒక అధికారం ఉంటేనే డబ్బు సంపాదిస్తారు. ఎవరికైనా సరే జాతకంలో కుజుడు ఏ భావంలో ఉన్నారో ఆ భావానికి గురువు అధిపతి ఉండి గురువు వీక్షణ ఉన్నప్పటికీ డబ్బు బాగా సంపాదిస్తారు వాళ్ళు. అందుకే ఏంటంటే మంగళవారాలు ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడము, ఇది చేయడం వల్ల వీళ్ళకి ఉద్యోగాలు కూడా ఎప్పుడు కంటే ఉద్యోగమే కాదు అసలు రుణం అనే బాధ అనేది లేకుండా పోతుంది. రుణ బాధ నుంచి బయటపడతారు. రుణ బాధ అంటే ఏంటంటే అప్పుల బాధ లేకుండా ఉండగలుగుతారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి 21 ప్రదక్షిణాలు చేసి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ప్రసాదంగా కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యంగా ఇచ్చేసి దండం పెట్టుకున్న, పెసరపప్పు నైవేద్యంగా ఇచ్చిన చాలా చాలా విశేషమైన ఫలితాలు వీళ్ళకి వస్తాయన్నమాట. ఇవి వీళ్ళు చేసుకోవాలి.
ప్రస్తుత కాలం ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తే బాగుంటుంది మేడం? వీళ్ళు ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. విష్ణు సహస్రనామం, దత్తాత్రేయ ఆరాధన ఈ రెండు చేయడం వల్ల వీళ్ళకి అదృష్టం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.